కానీ ఈ వారంలో షేర్ మార్కెట్ ఏ విధంగా ఆడబోతుంది అనేది అంశాన్ని మాట్లాడుతున్నాం. ఈరోజు సోమవారం. ముఖ్యంగా 25,000 పై స్థాయి కీలకం అంటూ సుందర్ రాజా గారు చెప్తున్నారు. మనము ఆంధ్రజ్యోతి అదేవిధంగా ఈనాడు బిజినెస్ వార్తలను మనం ఇప్పుడు చదవబోతున్నాం, చెప్తున్నాం. దీనికి సంబంధించిన అంశాలను మనం ఒక్కొక్కటి విశ్లేషించేద్దాం. లాభాలకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తూ సాక్షి ఈనాడు పత్రిక చెప్తోంది. ఈ వారంలో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలను మనం గమనిస్తుంటే, ఇక బ్యాంకింగ్ రంగ షేర్లు బలహీనంగా వడ్డీ రేట్లను తగ్గించారు కాబట్టి తగ్గే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఎఫ్ఎంజీ రంగం, యంత్ర పరికరాలు ఇవన్నీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 25,000 పైనే వెళ్ళే అవకాశం ఉంది. ఇక 25,000 స్థాయి కీలకం అంటూ టేక్ వ్యూ వి సుందరరాజా గారు చెప్తున్నారు. బ్యాంకు నిఫ్టీ అదేవిధంగా బేరిష్ స్థాయిలు 25,000 లోపల, బుల్లిష్ స్థాయిలు 25,150 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధక స్థాయిలు 25,300, 25,500. ఇది నిఫ్టీకి సంబంధించినటువంటి. ఈ వారం మరింత ముందుకు వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక ఎల్ఐసి తాత్కాలిక సీఈఓగా సత్పాల్ భాను. ఇక విమానాల నవీకరణపై రిలయన్స్ ఇన్ఫ్రా ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ఇక మనం ముఖ్యంగా గమనించుకుంటే అదాని వేతనం 10.41 కోట్లు. ఆయన యొక్క జీతం, వేతనం అన్నారు, వేతనము జీతము అంతా ఒకటే. ఇది ఆయన తీసుకున్నది. ఇక మనకు ముఖ్యంగా శ్రీరామ్ ఫైనాన్స్ ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు అత్యంత బలంగా ఉన్నాయి. గత వారం నెలవారీ గరిష్ట స్థాయిని బ్రేక్ చేసింది. పైగా ముఖ్యంగా మహేంద్ర ఫైనాన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ వారం స్టాక్ రికమెండేషన్స్, ముఖ్యంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు షేర్లకు మంచి డిమాండ్ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మనకు 2 ఏళ్ళుగా ముఖ్యంగా ఈ ఐడిఎఫ్సి 2 ఏళ్ళుగా డౌన్ ట్రెండ్లో ఉన్న ఈ షేర్లలో ప్రస్తుతం మూమెంటం కనిపిస్తుంది. రిలేటివ్ స్ట్రెంత్ కూడా క్రమంగా పెరుగుతుంది. గత 3 నెలల్లో ఈ షేర్లు 23% పెరిగాయి. కీలకమైన 70 మార్కును దాటి గత వారం 71.5 వద్ద ముగిశాయి. ఇక 84.90 టార్గెట్గా మదుపర్లు ఈ కౌంటర్లో బై చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇక జిందాల్ స్టెయిన్లెస్ కొన్ని నెలలుగా ఇది కూడా అదే అవకాశం ఉంది. బజాజ్ ఫైనాన్స్ అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మనము ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకును ఈ వారంలో బై చేసుకుంటే రాబోయే రోజుల్లో లాభాలు రావడానికి మనకు అవకాశం ఉంది. ఇక విమాన నవీకరణ విభాగంపై రిలయన్స్ ఇన్ఫ్రా దృష్టి పెట్టింది. డిజిటల్ మోసాలపై కలిసికట్టుగా పోరాడదామంటూ బ్యాంకులు, ఎన్పిసిఐలు, ఆర్బీఐలను కోరిన ఎయిర్టెల్. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ యొక్క షేర్ మార్కెట్ అనేది చాలా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనబడాయి. స్కేల్ ఏఐలో మేటా 85 కోట్ల పెట్టుబడులు. గౌతమ్ అదాని వార్షిక ఆదాయం మనం ఇప్పుడే చెప్పుకున్నాం 10.40 కోట్లని. ఇక రుణ రేట్లు దిగి వస్తున్నాయి, ఒక్కొక్క అన్నీ కూడా తగ్గడం జరిగింది. కాబట్టి ఈ వారం అంతా కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు మాత్రమే కొంచెం డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ కూడా మనకు ముందుకు వెళ్ళే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీన్ని మనం గమనించుకొని సిమెంట్ కంపెనీలు షేర్లు ఒక శ్రేణిలో కదులాడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్థిరీకరణ దిశలో ఉన్నాయి లోహ రంగ షేర్లు. అదేవిధంగా రేట్ల కోతతో ప్రారంభ స్థాయి ద్విచక్ర వాహనాలు, కార్లకు విక్రయించే కంపెనీల షేర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి దీన్ని మనం గమనించుకొని బ్యాంకింగ్ రంగ షేర్లు బలంగా కనిపించినప్పటికీ దీన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతీ ఎయిర్టెల్, ఎఫ్ఎంజీ షేర్ల మూలాలు
బలంగా ఉన్నాయి. యంత్ర పరికరాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ వారం ట్రేడ్ చేసుకోవాలని భావిస్తూ ఈ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.